వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ మీల్ మేకర్ బాల్స్ చేసి చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకునండి, అందులో ఒక 50 గ్రాముల వరకు మీల్ మేకర్ వేసాను. నేను కొద్దిగా చిన్న వేసాను, పెద్ద ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది నానియండి. ఇందులో వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మొత్తం అసలు వాటర్ లేకుండా చూసుకోవాలండి, బాగా గట్టిగా పిండాలి. మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునండి, మనం వాటర్ పిండిన మీల్ మేకర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూను సోంపు వేసానండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకున్నాకండి ఇవన్నీ కొంచెంసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి, ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునండి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ వేసేసుకుందామండి. ఇదంతా వేసుకున్నాక అండి మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు, ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ డ్రైగా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి కూడా వేసుకున్నాక అండి ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కలిపేసుకున్నాక అండి స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిందండి. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు బాల్స్ చేసుకున్నప్పుడు విడిపోకుండా బాగా వస్తుందండి, అందుకని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలండి. కొత్తిమీర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ వేసానండి కొద్దిగా. వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లు వేసానండి కార్న్ఫ్లోరు. నేను తీసుకున్న దానికి 2 టేబుల్ స్పూన్లు సరిపోయింది. సరిపడగా వేసుకోవాలి, లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు బాల్స్ అన్నీ విడిపోతాయండి, వేయించుకోవడానికి కరెక్ట్గా రాదు. మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి కార్న్ఫ్లోరు. మొత్తం అన్నీ ఇలాగా బాల్స్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజుల్లోని. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి, వేడెక్కింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. 1 నిమిషం పాటు అలా వేసాక అప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం నుంచి హైకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీల్ మేకర్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.